రేపు చెన్నై వేదికగా ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ లో టేబుల్ టాపర్ గా ఫైనల్ లోకి దూసుకొచ్చాయి. ఇది ఇలా ఉంటే ఎస్ఆర్హెచ్ భీకరమైన బ్యాటర్లు, భయంకరమైన బౌలర్లు, అదరగొట్టే ఫీల్డర్లు, ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ హైదరాబాద్ జట్టు 2017 నుంచి 2023 సీజన్ వరకు ఆశించినంత స్థాయిలో ఆడలేదు. దీంతో ఈసారి ఆడే జట్టు ఓడిపోయేది కాదు, కప్పు గెలిచేది కావాలని కావ్య మారన్ పట్టుబట్టి కెప్టెన్ మార్చింది. కోట్లకు కోట్లు ఖర్చు చేసి కమిన్స్ ను నియమించుకుంది. ఫలితంగా హైదరాబాద్ జట్టు రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆట తీరు పూర్తిగా చేంజ్ అయింది. దీంతో ఎస్ఆర్హెచ్ అద్భుతమైన విజయాలు సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్లే ఆఫ్ లో కోల్కతా చేతిలో ఓడిపోయినప్పటికీ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచిన కారణంగా మరో అవకాశాన్ని దక్కించుకొని రాజస్థాన్ పై గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ ఈ స్థాయిలో రాణించడం వెనుక కెప్టెన్ కమిన్స్ కృషి తీవ్రంగా ఉంది. అతడి జట్టు ఆటగాళ్లతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాడు. కోల్కతా చేతిలో ఓటమి ఎదురైన నేపథ్యంలో రాజస్థాన్ జట్టుతో 2వ క్వాలిఫైర్ మ్యాచ్ లో సరైన ప్రణాళికలు అమలు చేశాడు. వాటిని ఆచరణలో పెట్టి విజయం సాధించాడు. ఉదాహరణకు షాబాజ్ అహ్మద్ కు తోడుగా అభిషేక్ శర్మతో బౌలింగ్ చేయించిన కమిన్స్ ఫలితాన్ని రాబట్టాడు. కీలకమైన మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో హైదరాబాద్ గెలిచిందంటే దానికి కమిన్స్ తీసుకున్న బౌలింగ్ నిర్ణయం కారణమని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక కెప్టెన్ గా మాత్రమే కాకుండా బౌలర్ గాను కమిన్స్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ సీజన్ లో ఏకంగా 17 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న 2వ కెప్టెన్ గా అతడు చరిత్ర సృష్టించాడు. మొత్తానికి రేపు ఫైనల్ మ్యాచ్ లో కూడా గెలిస్తే హైదరాబాద్ కు టైటిల్, అలాగే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కి మరిన్ని ప్రశంసలు దక్కనున్నాయి.